నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. సార్, హిడ్మా తరువాత చాలామంది లొంగిపోతూ ఉన్నారు అని చెప్పేసి మావోయిస్టులు అని అంటూ ఉన్నారు. లొంగిపోతున్నప్పటికీ కూడా మరోపక్క వాళ్ళని షూట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో రెండు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ 40 మంది ఇంచుమించుగా లొంగిపోయారు, సరెండర్ అయ్యారని అంటూ ఉన్నారు. సో వాళ్ళల్లో సీనియర్స్ కూడా ఉన్నారా? మనం ఏదైతే రీసెంట్గా మీరు నేమ్స్ చెప్తూ ఉన్నారు, వాళ్ళు ఉన్నారా ఏంటి? రెండు సంఘటనలు జరుగుతున్నాయండి. ఒకటి, 40 మంది మావోయిస్టులు ఆల్రెడీ మన డీజీపీ శివధర్ రెడ్డి ఎదురుగా లొంగిపోయారని చెప్తున్నారు. వాళ్ళని 2:30 గంటలకి ప్రెస్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈరోజు. సో అదొక సంఘటన. రెండవది, బీజాపూర్లో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో మావోయిస్టులు. సో ఈ రెండు విషయాల గురించి ముందు మాట్లాడుకుందాం. అయితే గత 4-5 రోజుల నుంచి 16 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని, అందులో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ తెలంగాణ స్టేట్ కమిటీ మావోయిస్టుల స్టేట్ కమిటీ సెక్రటరీ కూడా ఉన్నాడు, చాలామంది ఉన్నారు అనేది వార్తలు వచ్చాయి. వాళ్ళని అరెస్టులు చూపించాలి, కోర్టు ముందు పెట్టాలి అని కూడా పౌర హక్కుల సంఘం వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అవకాశం ఉంది ఫేక్ ఎన్కౌంటర్లు అనేసి. అయితే అప్పుడే నేను చెప్పాను, వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు అరెస్ట్ కాదు, అది సరెండరే. కానీ సరెండర్ అయిన వాళ్ళని ఇమ్మీడియట్గా పెట్టరు. ఎందుకంటే ఎప్పుడైనా ఒకరో ఇద్దరు వచ్చి సరెండర్ అయినా అప్పుడు ఏం చేస్తారంటే పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి మ్యాక్సిమం సమాచారాన్ని తీసుకుంటారు ఫస్ట్. అంటే వాళ్ళు ఎవరు, ఏ ఏరియాలో పనిచేశారు, తర్వాత వాళ్ళకి తెలిసిన ఇప్పుడున్న మావోయిస్టుల వివరాలు ఏంటి, ఏ ఏరియాలో ఉన్నారు మావోయిస్టులు, ఇవన్నీ వాళ్ళు మ్యాక్సిమం సమాచారం లాగుతారు. అట్లాగే మీకు తెలిసిన వాళ్ళని ఇంకొంతమందిని సరెండర్ చేయించండి అని చెప్పి కూడా వాళ్ళ మీద ప్రెజర్ చేస్తారు. సో అంటే మ్యాక్సిమం ఎక్కువ మందిని సరెండర్లు చూపిస్తే బాగుంటుంది అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ ఉంటుంది. మన స్టేట్లో మనం ఎంతమందిని సరెండర్ చేయించాము అనేది పోలీసులకి రికార్డులకి ఉపయోగపడుతుంది. గవర్నమెంట్కి కూడా, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మార్కులు కొడదామని రేవంత్ రెడ్డి కూడా అనుకుంటాడు. సో పెద్ద నాయకుల్ని నేను సరెండర్ చేయించాను అంటే వీళ్ళకి కొంత అమిత్ షాను వీళ్ళ దగ్గర నుంచి అభినందనలు కూడా ఉంటాయన్నమాట. బాగా పనిచేస్తున్నారు మీరు ఈ ఆస్పెక్ట్లో అనేసి. సో ఇవన్నీ పనిచేస్తుంటాయి. అందుకని మావోయిస్టులు వెళ్ళి ఒక 10 మంది సరెండర్ అవుదామంటే ఇమ్మీడియట్గా ఏమీ సరెండర్ ప్రకటించరు. ఇవన్నీ చేస్తారు, దానికి కొంత టైం పడుతుంది. సో సరెండర్ అనేది మనం అనుకుంటాం, కానీ ఈరోజు సరెండర్ అయ్యారంటే దానికి ఒక కనీసం 1-2 months ముందు నుంచి ప్లానింగ్ ఉంటుంది. ఎవరి ద్వారా సరెండర్ అవ్వాలి, ఎక్కడ సరెండర్ అవ్వాలి, సరెండర్ అయితే ఏమేమి జరుగుతుంది, సరెండర్ అయినాక మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూసుకొని వాళ్ళు ఎక్కడ ఏరియాలో నుంచి అక్కడ నుంచి సేఫ్ ట్రావెల్ అవ్వాలి. ఎందుకంటే మధ్యలో ఇంకేదో కూమింగ్ ఆపరేషన్లో. సో రకరకాల రిస్కీ వ్యవహారం. సరెండర్ అనేది కూడా అంత ఈజీ వ్యవహారం కాదు. దట్ ఈజ్ ఆల్సో లైఫ్ అండ్ డెత్ రిస్కీ చాలాసార్లు. కొన్నిసార్లు స్మూత్గా ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు ఎక్కువ రిస్కీ ఉంటుంది. సో అందువల్ల అరెస్ట్ అయ్యారని చెప్పారు. ఇప్పుడు నేను మొన్న చెప్పినట్టుగానే ఇంకొంతమందిని కూడా రప్పించుకొని మొత్తంగా 40 మందిని ఈరోజు చూపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే తెలంగాణ నుంచే ఎక్కువ మంది నాయకత్వంలో ఉన్నారు మావోయిస్టులు. అందుకని తెలంగాణలో ఎక్కువ సరెండర్ అవ్వడానికి వీళ్ళు చూపిస్తున్నారు. రెండోది ఏంటంటే కేసులు. మావోయిస్టులు ఎప్పుడైనా సరెండర్ అవ్వాలంటే డబ్బులు అనేది వాళ్ళు పెద్దగా చూడరు. మనకి ఎంత డబ్బులు వస్తుంది అనేది కాదు అక్కడ. ఫస్ట్ ఏంటంటే బతుకు, లైఫ్. ఇప్పుడు ఇక్కడ ఉంటే చనిపోతామని షూర్గా తెలుసు, అందరికీ తెలుసు. మావోయిస్టులు అనే పార్టీలో చేరతారు, కానీ ఉద్యమం చేసే పరిస్థితి కూడా లేదు. ఉద్యమం చేయలేక బతుకు లేక ఎందుకు వేస్ట్ అన్న ఒక మైండ్ సెట్ వస్తుంది ఎప్పుడైనా. మనకు ఆశ ఉండి, హోప్ ఉండి, ఈ 6 నెలలు సైలెంట్గా ఉంటే మళ్ళీ ఉద్యమం చేయొచ్చు, లేకపోతే 1 year మనం ఉంటే మళ్ళీ ఒక ఉద్యమం చేయొచ్చు అనుకుంటే సరెండర్ కారు, ఉద్యమం చేస్తారు. ఇట్లాంటి పరిస్థితులు గతంలో కూడా ఉన్నాయి. చాలాసార్లు అనారోగ్యంతో కూడా దళాలు కొన్ని 6 నెలలు 1 year నిష్క్రియ ప్రయత్నం అంటారు. నిష్క్రియం అంటే ఏమి చేయకుండా ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఏంటంటే బతకడమే విప్లవం చేయడం అన్నట్టుగా కూడా చెప్తారనమాట. అంటే నువ్వు బతుకుండాలి ఫస్ట్ అని. సో కానీ ఇక్కడ ఏమైందంటే హోప్ పోయింది వీళ్ళకి. 1,00,000 మంది పైన పారామిలిటరీ ఫోర్సులు దిగాయి, 400 ఫార్వర్డ్ ఆపరేటింగ్ క్యాంప్స్ పెట్టేశారు, హై టెక్నాలజీ వాడుతున్నారు, పెద్ద పెద్ద మావోయిస్టులు అంతా చనిపోయారు. సెంట్రల్ కమిటీకి స్టేట్ కమిటీలకు మధ్య సమన్వయం లేదు, అంటే కాంటాక్ట్ లేదు. ఇటువంటి తీవ్ర నిర్బంధం ఉంది. ఖచ్చితంగా తప్ప ఉద్యమం ముందుకెళ్ళదు. సో ఎందుకు ఇలాంటి దీంట్లో ఉండి కనీసం మనం ఉన్న ప్రాణాలతో వెళ్దాం, మనం బతుకుంటే ఇంకేదో పద్ధతిలో మనం ప్రజలకు చేయొచ్చు
అన్న పద్ధతిలో చాలామంది సరెండర్ అయిపోతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయుధాలతో సరెండర్ కాకపోతే కూడా వీళ్ళు ఒప్పుకోవట్లేదు. గవర్నమెంట్ ఆయుధాలతోనే సరెండర్ అనేసి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయుధాలతోనే సరెండర్ అవ్వాలని పరిస్థితి ఏర్పడింది. సో అలాగే చాలా మంది ఆయుధాలతో సరెండర్ అయిపోయి మిగతా వాళ్ళని కూడా సరెండర్ అవ్వమని అంటున్నారు. కానీ దీని పట్ల వ్యతిరేకత వస్తుంది చాలా మందిలో. బయట ఉండి మావోయిస్టు సింపథైజర్లుగా ఉన్న వాళ్ళకి ఇది నచ్చట్లేదు. మీరు ఎందుకు సరెండర్ అయిపోతున్నారు ఇలాగ ఆయుధాలతో, కొద్ది రోజులు ఎక్కడో ఉండి బతకచ్చు కదా అంటే ఒక హోప్ని మీరు దెబ్బతీసేస్తున్నారు. ఇన్ని రోజులు మీరు పనిచేశారు బాగానే ఉంది, కానీ ఇలాగా వచ్చి ఇట్లా సరెండర్ అయిపోయి పోలీసులు చెప్పినట్టు అంతా మీరు చేయడం అనేది కరెక్ట్ కాదనేది వీళ్ళ అభిప్రాయం. సరే, అది మంచి చెడులు పక్కన పెడితే మనం ఇక్కడ కూర్చొని జడ్జి చేయలేము అనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు పోరాటంలో ఉన్నారు, వాళ్ళు ఎక్కడ వాళ్ళకి మనం ఎంత ఇది ఉన్నా కూడా మనకు అర్థం కాదు సిచ్యువేషన్. అక్కడ పనిచేస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ పరిస్థితిని మనం అంచనా వేసి మనం వాళ్ళని తప్పుల్ని జడ్జి చేయడం అనేది రాంగ్. వాళ్ళ పరిస్థితులు వాళ్ళు పనిచేశారు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేశారు, ఇప్పుడు సరెండర్ అవుతున్నారంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. సో దాన్ని మనం ఏమీ చేయకుండా మనం కూర్చొని పనిచేసేవాడిని జడ్జి చేసి ఇట కాదు. అదే ప్రతి ఒక్కరిలో సైకాలజీ అదే. పనిచేసేవాడిని నువ్వు ఎలా పనిచేయాలో వీడు చెప్తుంటాడు. క్రికెట్లో ఆ బాల్ కొట్టుండకూడదు సార్ అంటాడు, అక్కడ చివరిలో బాల్ ఇసిరేస్తుంటాడు కదా పిల్లోడు. అదే సచిన్ అన్నాడు, బాల్ సచిన్ తన్నా అంటావు, మీరు ఆ బాల్ కొట్టుండకూడదు సార్ అని. అరే అంటే వాడు గైడ్ చేస్తాడు ఎలా చేయాలో, గేమ్ ఎలా ప్లే చేయాలో ఇతను చెప్తుంటాడు. కాబట్టి ఇది సహజమే. వాడికి బాల్స్ ఏ బాల్ కొట్టాలా ఏ బాల్ కొట్టాలి సెకండ్స్లో అతను నిర్ణయాలు తీసుకోవాలి. అతనికి ఉండే టెన్షన్లు ఉంటాయి అతనికి. వీళ్ళు కూర్చొని ప్రశాంతంగా వీడెప్పుడు బాల్ కొట్టినవాడు కాదు, ఆడినవాడు కాదు, వీడు చెప్తుంటాడు ఆ బాల్ని అటెంప్ట్ చేసింది రాంగ్ అని. అలాగా రాజకీయాలు కూడా అంతే. జగన్ ఆ పని చేసి ఉండకూడదు, చంద్రబాబు ఈ పని చేసి ఉండకూడదు, ఇలా చర్చలు నడుస్తుంటాయి. కాబట్టి మావోయిస్టులది కూడా అంతే. వాళ్ళని కూర్చొని మనం ఇక్కడ చర్చించడం కరెక్ట్ కాదు. వాళ్ళ ప్లేస్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకని ఇప్పుడు హోప్ పోయింది. హిడ్మా తర్వాత ఇంకా పోయింది. ఎందుకంటే హిడ్మా ఒక గొప్ప నాయకుడు, 30 ఏళ్ళుగా మిలిటరీలో ఎక్స్పర్టు. రెండోది ట్రైబల్ బెల్ట్లో నుంచి ఎదిగిన నాయకుడు కాబట్టి అతనికి ట్రైబల్స్ మీద పట్టుంది. అట్లాంటి నాయకుడు పోయినాక ఇంకా అర్థమైపోయింది, ఇంకా ఉద్యమం ఉండదు, మనం ఉంటే మనం చనిపోవడం తప్ప వేరే ఏమీ లేదు అని సరెండర్ అయిపోతున్నారు. అలాగే ఇప్పుడు ఈ 40 మంది సరెండర్ అయిపోయారు. ఇందులో పేర్లు 2:30కి బయటికి రావచ్చు, కానీ బడే చొక్కారావు ఉన్నాడా లేదా అనేది కన్ఫర్మ్ అయితే కాదు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో సరెండర్ అయితే ఇక్కడ గవర్నమెంట్ మంచిగా ఉంది, కేసులు అవన్నీ ఎత్తేస్తున్నారు, వీళ్ళకి లీగల్ టీమ్ను పెట్టి హెల్ప్ చేస్తున్నారు ఆ కేసులను అంతా కూడా అట్లని. సో అవన్నీ చూసుకొని ఇక్కడైతే వీళ్ళ బంధువులు ఇప్పుడు తెలంగాణ నుంచి అక్కడ పనిచేస్తుంటారు, అక్కడ సరెండర్ అయ్యారనుకోండి, అక్కడ బంధువులు మిగతా ఫ్రెండ్స్ హెల్ప్ అక్కడ దొరకదు, ఇక్కడ హెల్ప్ కావాలి వాళ్ళకి. సో ఇవన్నీ చూసుకొని ఇక్కడ వచ్చి సరెండర్ అవుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఫ్రెండ్లీగా ఉంది, ఇమీడియట్గా వాళ్ళకి రీహాబిలిటేషన్ అవన్నీ కూడా కల్పిస్తుంది. కాబట్టి శివధర్ రెడ్డి కూడా యాంటీ నక్సలైట్ దీంట్లో పనిచేసిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గతంలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళ గురించి అంత సమగ్రంగా తెలుసు ఆయనకి. కాబట్టి ఇక్కడ సరెండర్ అవుతున్నారు. సో అలాగా 40 మంది అయితే సరెండర్ అయిపోయారు. వాళ్ళు కూడా AK-47లు, ఇన్సాస్, SLR అంటే స్పెషల్ లోడింగ్ రైఫిల్స్ అంటారు, అవన్నీ తీసుకొచ్చి సరెండర్ అయిపోయారు. అదే సమయంలో అక్కడ బీజాపూర్లో ఈరోజు మార్నింగ్ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లో బైరంగఢ్ ఇంద్రావతి పార్కులో జరిగింది. అక్కడ 3 నక్సలైట్లు అంటే మావోయిస్టులు 3 చనిపోయారు. అందులో ఒక మహిళ కూడా ఉందని చెప్తున్నారు. అంటే ఒక పక్క కూంబింగ్లు జరుగుతుంది, అటాకులు జరుగుతున్నాయి, మావోయిస్టులు చంపేస్తున్నారు, ఇంకొక వైపు సరెండర్ అవ్వమని చెప్తున్నారు. సరెండర్ కాలేని వాళ్ళు, లేకపోతే సరెండర్ అవ్వకూడదు పోరాటం చేయాలనుకున్న వాళ్ళని చంపేస్తున్నారు. ఇంకా మనకి ఉన్నది గణపతి ఉన్నాడు, ఆయన ఉన్నా లేనట్టే. ఎందుకంటే 76 ఏళ్ళు ఆయనకి, ఆయన ఉద్యమాన్ని గైడ్ చేసే పరిస్థితి లేదు. అసలు ఈ మధ్యకాలంలో ఆయన అసలు ఉన్నాడో లేదో డౌట్లు వస్తుంది, ప్రకటన లేదు, ఏమీ లేదు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో ఎవరికి తెలీదు. యాక్టివ్గా ఉన్న వాళ్ళల్లో మనకి ఒక దేవ్జీ ఉన్నాడు, తిరుపతి, ఆయన పరిస్థితి కూడా ఏం తెలీదు. రెండవది బర్సా దేవ, మా హిడ్మా వాళ్ళ ఊరే,
అతను ఇప్పుడు బెటాలియన్ కమాండర్గా ఉన్నాడు. పిఎల్జిఏ, పీపుల్స్ లిబరేషన్ గిరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్గా ఉన్నాడు. సో ఇంక పప్పారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఇంకొంతమంది నాయకులు ఉన్నారు తప్ప నేషనల్ లెవెల్ లీడర్స్ ఇంకెవరు పెద్దగా లేరు. సో కాబట్టి వీళ్ళల్లో కూడా ఒక్క బర్సదేవ, పప్పారావు వీళ్ళిద్దరు మాత్రమే గ్రౌండ్ లెవెల్లో పనిచేయగలిగిన వాళ్ళు. మిగతా వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేయగలిగిన వాళ్ళు కూడా లేరు. హిడ్మానే అక్కడ పనిచేయలేక హెల్త్ ప్రాబ్లంతో ఇక్కడికి వచ్చాడంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి నాకు తెలిసి వద్దు మనం చనిపోవడమో పోరాటమో ఇదే కావాలనుకున్న వాళ్ళు చనిపోతున్నారు. లేదు ఇంకెట్లా జరగదు, కనీసం మనం ప్రాణాలతో ఉందాం అనుకునే వాళ్ళు సరెండర్ అయిపోతున్నారు. ఈ సంఖ్య పెరుగుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పార్టీ అంటే వీళ్ళు పైగా డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, రీజనల్ దాని ఏమంటారు ఏరియా కమిటీ మెంబర్లు, ఆ స్థాయి వాళ్ళే. వీళ్ళేమి మామూలు వాళ్ళు కూడా కాదు. కొంత నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళే సరెండర్ అయిపోతున్నారు. సో ఆల్మోస్ట్ ఇంకా ఖాళీ అయిపోయినట్టే, దాదాపు 90% ఖాళీ అయిపోయినట్టే. రైట్ సార్, అంటే మనకి 2 o'clock అప్డేట్ అన్నారు కాబట్టి ఇలా పేర్లు కూడా మీరు చెప్పిన ఒకవేళ సీనియర్స్లో కూడా ఎవరైనా ఉన్నారా లేదా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్.